సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 మంత్స్ ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. భూమి, సౌర కుటుంబం ఇవన్నీ ఎలా పుట్టాయి? భూమి మీద నీళ్లు, జీవం ఎప్పటి నుంచి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యాయి? అవి ఎలా ఇవాల్వ్ అయ్యాయి? మొత్తం ఈ విశ్వ రహస్యాలు ఎలా ఛేదించాలి? ఇంకా మానవాళికి ఇవి అర్థం కాని ప్రశ్నలే. సైన్స్ బాగా డెవలప్ అవుతోంది, దాంతోపాటు ప్రశ్నలు పెరిగిపోయాయి. ఈ సందర్భంగానే నిన్నటి నుంచి ఒకటి బాగా వార్తల్లో ఉంది. నాసా వాళ్ళ ఓసిరిస్ రెక్స్ మిషన్. ఓసిరిస్ రెక్స్ మిషన్ అనే మిషన్ బెన్ను ఆస్ట్రాయిడ్ని స్టడీ చేసి కొన్ని శాంపిల్స్ని భూమి మీద వదిలింది. బెన్ను ఆస్ట్రాయిడ్, ఈ ఆస్ట్రాయిడ్కి సంబంధించి చాలా విశేషాలు ఇప్పుడు బాగా చర్చలో ఉన్నాయి న్యూస్ పేపర్స్లో. అసలు ఓసిరిస్ రెక్స్ మిషన్ అంటే ఏంటి? ఓఎస్ఐఆర్ఐఎస్, ఓసిరిస్ రెక్స్, ఆరిజిన్స్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, తర్వాత రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ అండ్ రెగోలిథిక్ ఎక్స్ప్లోరర్. అంటే రకరకాల ఆరిజిన్ ఎలా ఉద్భవించింది, అక్కడ స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలి, అక్కడ రిసోర్సెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ ఆ సర్ఫేస్ మీద రెగోలిత్ అంటే సర్ఫేస్ దానంతా ఎక్స్ప్లోర్ చేయటం. ఇదంతా ఓసిరిస్ రెక్స్ మిషన్ అనమాట. ఒక ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయడానికి నాసా ఫస్ట్ టైం ఒక మిషన్నే పంపించింది, అదే ఓసిరిస్ రెక్స్ అనమాట. ఇది 7 సంవత్సరాల క్రితం వెళ్ళిన మిషన్ 2016లో. నిన్న ఆ ఓసిరిస్ రెక్స్ మిషన్ కొన్ని శాంపుల్స్ని పంపించిందనమాట భూమి మీదకి. బెన్ను ఆస్ట్రాయిడ్ గ్రహ శకలాన్ని ఒకదాన్ని స్టడీ చేసి కొన్ని శాంపుల్స్ని పంపించింది. సో అదే ఇప్పుడు విశేషం అనమాట. 2016లో ఫ్లారిడా నుంచి దీన్ని మనం పంపించామన్నమాట. మొత్తం ఈ ఆస్ట్రాయిడ్స్లో 3 రకాల ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఆస్ట్రాయిడ్స్లో 3 రకాలు ఉంటాయి. దానిలో కార్బన్ ఎక్కువ ఉండే ఆస్ట్రాయిడ్స్, మెటాలిక్ ఆస్ట్రాయిడ్స్, మూడోది సిలికాన్ ఆస్ట్రాయిడ్స్. ఈ 3 ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి అనమాట. బెన్ను సి ఆస్ట్రాయిడ్ అంటే కార్బన్ ఎక్కువ ఉన్న ఆస్ట్రాయిడ్ అనమాట. ఇప్పుడు ఓసిరిస్ రెక్స్ మిషన్ బెన్నును స్టడీ చేసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత ఎపోఫిస్ అనే ఇంకో ఆస్ట్రాయిడ్ను రీచ్ అవబోతుంది 2029 కల్లా. ఈ ఓసిరిస్ రెక్స్ మిషన్ 7 ఏళ్ల పాటు రోదసిలో ప్రయాణం చేసి బెన్ను ఆస్ట్రాయిడ్ యొక్క అంటే ఒక గృహ శకలం యొక్క నమూనాలను భూమికి మీదకి తీసుకొచ్చిందనమాట. నిన్న నైట్ సండే ఇండియన్ టైమ్స్లో 8:30కి ఈ శాంపుల్ క్యాప్సుల్ను భూమి మీదకి వదిలిపెట్టిందనమాట. సో దీనివల్ల సౌర కుటుంబం ఏర్పడినప్పుడు పుట్టిన పరిస్థితులు ఏంటి, రకరకాల ఉల్కల ప్రభావం ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తుంది అనమాట. బెన్ను ఆస్ట్రాయిడ్ ఎలా ఏర్పడింది అనే దాని మీద చాలా కథనాలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని అందరూ అంటుంటారనమాట. బెన్ను కర్బన పదార్థాలు పుష్కలంగా ఉన్న కార్బనేషియస్ గ్రహశకలం. బెన్ను ఆస్ట్రాయిడ్ అనేది ఫుల్గా కార్బన్తో ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది, బెన్ను ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంటుందా అని. 2100 సంవత్సరం దాకా ఢీకొనే అవకాశం లేదు, కానీ 2100 సంవత్సరం నుంచి 2300 సంవత్సరాల మధ్య ఎంతో కొంత బెన్ను భూమిని ఢీకొనే అవకాశం ఉంటుంది అని చెప్పి. బెన్ను ఆస్ట్రాయిడ్ అనేది 500 మీటర్స్ విడ్త్ ఉంటుందంట. బెన్ను ఆస్ట్రాయిడ్ ఈ ఓసిరిస్ రెక్స్ మిషన్ స్పేస్ క్యాప్సూల్ సహాయంతో అమెరికాలోని యూతా ఎడారిలో ఈ శాంపుల్ని అక్కడ విడిచేసిందనమాట. 250 గ్రామ్స్ ఆఫ్ శాంపుల్ బెన్ను ఆస్ట్రాయిడ్ మీద వచ్చిన శాంపుల్ని. మొత్తం ఈ 7 ఏళ్ల టైంలో ఓసిరిస్ రెక్స్ మిషన్ సుమారు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ బెన్ను ఆస్ట్రాయిడ్ 1999లో కనుక్కున్నప్పుడు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వాళ్ళు దీనికి పేరు పెట్టాల్సిందిగా ఒక కాంపిటీషన్ పెట్టారు. బెన్ను అనేది ఈజిప్టియన్ మైథలాజికల్ బర్డ్ పేరు అనమాట. అయితే ఒక 3rd క్లాస్ స్టూడెంట్ ఈ పేరుని సజెస్ట్ చేస్తే IAU వాళ్ళు దీన్ని అప్రూవ్ చేసి ఈ ఆస్ట్రాయిడ్కి బెన్ను అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ నాసా వాళ్ళు ఓసిరిస్ రెక్స్ మిషన్ని మొదటగా బెన్నును స్టడీ చేయడానికి ఎందుకు పంపించారు? బెన్ను అనేది నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అనమాట, చాలా క్లోజ్గా ఉంది, మనకు చాలా దగ్గరగా ఉంది. తర్వాత బెన్ను చిన్న సైజు, దాన్ని రీసెర్చ్ చేయడం కూడా చాలా ఈజీ. అంతకు మించి బెన్ను చాలా దాని చుట్టూ వాక్యూమ్ ప్రిస్టైన్ ప్యూర్గా ఉందన్నమాట. అంటే ఇది మొత్తం యూనివర్స్ ఫామ్ అయినప్పుడు సంబంధించిన డేటా కూడా ఇక్కడ నుంచి ప్రిస్టైన్గా తీసుకోవచ్చు. దీనిలో ఎటువంటి అడల్టరేషన్ కానీ, దీని చుట్టుపక్కల ఎటువంటి వేరే ఫార్మేషన్స్ కానీ జరగలేదు. దాంతో ఏమవుతుందంటే బెన్ను నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అది ఇప్పుడు కూడా అక్యురేట్గా ఉంటుందని నమ్ముతారనమాట. ఈ ఓసిరిస్ రెక్స్ మిషన్ అనేది
చాలా ఖర్చుతో కూడుకున్న మిషన్ కూడా నాసా వాళ్ళు దీనికోసం బాగానే ఖర్చు పెట్టారు. అయితే ఈ ప్రాజెక్ట్ వ్యయం $100 కోట్ల. అంటే అర్థం చేసుకోండి ఎంత ఖర్చు పెడుతుందో నాసా దీని మీద. ఇక్కడ ఇంకొక విషయం కూడా క్లారిటీ అవ్వాలి. ఆస్ట్రాయిడ్కి కామెట్కి తేడా ఏంటి? ఆస్ట్రాయిడ్ అనేది ఒక గ్రహశకలం, అది ఓన్లీ రాక్తో. కామెట్ అనేది ఒక ఉల్కా, ఇది డస్ట్, ఐస్ పార్టికల్స్ అండ్ రాక్స్. సో కామెట్ కి ఆస్ట్రాయిడ్ కి తేడా కూడా మీకు తెలియాలి. ఇక్కడ సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.